ఢిల్లీ స్క్వేర్ సినిమా ఎలా ఉంది? బాగుంది, చాలా మంచి ప్రజెంటేషన్, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఒక మంచి తనకున్న కామెడీ, అంటే తన డైలాగ్ డెలివరీ ఏమి పెద్ద వివత్సంగా యాక్టింగ్ చేసినట్టు ఉండదు, న్యాచురల్గా మాట్లాడినట్టు ఉంటుంది. ఒక తెలంగాణ కుర్రోడు ఇంట్లో ఎలా ఉంటాడో అలా న్యాచురల్గా తన మాట తీరు కానీ అన్నీ కూడా బాగా కనెక్ట్ అవుతారు. సో ఆ పార్ట్ 2 ఎలాగా ఏంటి ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఫస్ట్ పార్ట్ అంటే మనకి ఇంటర్వెల్ దాకా కూడా మనకి డీజెట్లో చూసినట్టు ఉంటుంది. అంటే హీరోయిన్ అంటే అనుపమ యాడ్ అయ్యింది అంతే. ఇంకా ఇంటర్వెల్ దగ్గర నుంచి రన్నింగ్లో పడుతుంది డైలాగ్స్ కానీ డైరెక్షన్ కానీ కొత్తగా అనిపించింది. ఒక బారేబాజే తెలంగాణలో పెళ్ళి అయితే ఎంత ఊపు ఉంటుందో ఆ డీజే మ్యూజిక్ ఆర్ఆర్ చంపేశాడు. ఇంకా డైలాగ్స్ అనుపమ అయితే మాత్రం పెద్ద గుణపం దింపిద్ది. రొమాన్స్ ఎలా ఉంది సినిమాలో? అదే రొమాన్స్ అనేది కొంచెం వల్గర్గా అనిపించింది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్తో పిల్లలతో వెళ్తే చూసిందే అవన్నీ చూడాలంటే కొంచెం పేరెంట్స్కి ఇబ్బందిగా ఉంటుంది. అదొక్కటే తప్పించి లైన్ అంతా ఓకే, కానీ ఆ క్యారెక్టర్ ఉండాలి. అనుపమ అలాంటి సీన్ చేయాలంటే తను ఒక రా ఏజెంట్. ఇందులో ఒక సిద్ధు అనే క్యారెక్టర్ మోసం చేస్తుందంటే అలా చేస్తేనే కనెక్ట్ అవుతారు జనాలు. సో బాగుంది, డైలాగ్స్ బాగా రాశాడు ఎవడో కానీ. అంటే రాధిక అనే క్యారెక్టర్ ఒక మనిషిని మింగితే బొక్కలు వస్తుంది, అంటే పచ్చి బియ్యం తింటుంటే అన్నం ఉడికిపోతుంది, ఇవన్నీ కూడా భలే రాశాడు రైటర్. కానీ తనకి నిజంగా చెప్పాలంటే రైటర్కి ఒక మంచి పేరు రావాలి, దానికి తగ్గట్టుగా డీజే మొదలు కొట్టాడు. ఎందుకంటే సినిమా టైటిలే డీజే టిల్లే కాబట్టి కొంచెం ఆ ఊపు ఉండాలి థియేటర్లో. సో తన ఎంట్రీ కానీ తనకున్న ఇవన్నీ కూడా తన స్టైల్, తన డ్రెస్ సెన్స్ ఇవన్నీ కొత్తగా అనిపించింది. సో దీనికన్నా మంచి క్యారెక్టర్ ఇన్నాళ్ళకి ఎప్పుడు హిట్ లేదు అనుపమకి. సో ఈ సినిమా ఒక మైలురాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే బేబీ సినిమాలో తన చైతన్యకి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాగా తన ఇచ్చిన, అంటే తనకు ఆల్రెడీ ఫేమ్ ఉంది చెప్పాలంటే. అనుపమ ఈ సినిమా చేయకపోయినా తన ఫేమ్ ఉంది, కానీ మంచి క్యారెక్టర్ చేసింది చెప్పాలంటే. అంటే ఒక సిద్ధు అనే క్యారెక్టర్ మోసం చేయడంలో ఒక రా ఏజెంట్గా కొత్తగా చూపించారు. డిజిటల్ ఫస్ట్ పార్ట్ బాగుంది, సెకండ్ పార్ట్ బాగుంది? రెండు బాగున్నాయి చెప్పాలంటే, ఏది తీసేయడానికి లేదు చెప్పాలి, రెండు బాగున్నాయి. సోది లేదు చెప్పాలంటే. రేటింగ్ ఎంత ఇస్తారండి? రేటింగ్ ఇప్పుడు దాకా అన్ని చెప్పింది ఏంటంటే 5/5 బాగుంది.